ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज इस विचार सागर मंथन प्रोग्राम में आए हुए आप सभी को बाप दादा की तरफ से स्वागत है। ఈ రోజు విచార సాగర మదనానికి వచ్చిన మీ అందరికీ బాప్ దాదా తరపు నుంచి స్వాగతం సుస్వాగతం। समय के अनुसार पुरुषार्थ और सेवा कैसे करना है ये बाबा हमको सिखाते हैं। సమయం అనుసారంగా సేవ మరియు పురుషార్థము ఎలా చేయాలో అన్నది బాబా మనకి నేర్పిస్తారు। ठीक है, तो आज बाबा का इंटेंशन क्या है? ఈ రోజు బాబా ఇంటెన్షన్ కోరిక ఏంటి? हम सभी लोग अव्यक्त मुरली तो पढ़ते हैं, మనందరము అవ్యక్త మురళిని చదువుతాం। अच्छा भी लगता है, బాగా కూడా ఉంటుంది, మంచిగా కూడా ఉంటుంది। लेकिन उसके पीछे बाबा का इंटेंशन समझना थोड़ा मुश्किल है। దాని వెనుక బాబా యొక్క ఇంటెన్షన్ ఏంటో అన్నది తెలుసుకోవడం అనేది ముఖ్యం। उसके लिए बाबा के साथ सदा रहना, मुरली को स्टडी करना, मुरली को धारणा करना बहुत इम्पोर्टेंट है। దాని గురించి మనం మురళిని చదవడము, మనం బాగా అర్థం చేసుకోవడము, బాబాని గుర్తు చేసుకోవడము మరియు ధారణ చేయడం చాలా అవసరం। ओके, तो इस मुरली में बाबा क्या कहना चाहते हैं अपने बच्चों के प्रति? ఈ మురళిలో బాబా ఏం చెబుదాం అనుకుంటున్నారో పిల్లలకి చూద్దాం। इस मुरली का डेट है 31/12/1990। ఈ మురళి యొక్క డేట్ 31/12/1990। ओके, इस मुरली का हेडिंग है तपस्या ही बड़े ते बड़ा समारोह है। ఈ మురళి యొక్క హెడ్డింగ్ ఏంటంటే తపస్యే అత్యంత పెద్ద సమారోహము। तपस्या अर्थात बाप से मौज मनाना। తపస్య అనగా తండ్రితో ఆనందంగా ఉండటం। अभी क्वेश्चन, समारोह किसको कहते हैं? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సమారోహము అంటే ఏంటి? जो कोई आत्मा कुछ इंटेंशन रखता है, इच्छा रखता है, कुछ गोल रखता है, ఏదైనా ఆత్మ ఒక ఇంటెన్షన్ కోరిక ఉంటుంది అనుకోండి, ఆ ఆత్మకి उस जो गोल को रीच करता है, वो प्राप्त करता है, तब वो समारोह करते हैं। ఆ గోల్ ని ప్రాప్తి చేస్తే గనక దాన్ని సమారోహము అంటారు। कोई किसी के साथ लव करता है तो उनके साथ शादी करते हैं, उसको कहते हैं समारोह। ఎవరైనా ఆత్మ వేరే ఆత్మ ప్రేమిస్తే గనక, లవ్ చేస్తే గనక వాళ్ళని పెళ్లి చేసుకోవడం అన్నది అక్కడ గోల్, దాన్ని సమారోహము అంటారు। किसी ने घर बना दिया और उसका ओपनिंग किया, सारे रिश्तेदारों को बुलाया, उसको कहते हैं समारोह, माना वो कंप्लीट हो गया। ఎవరైనా ఇల్లు కట్టుకుని దానికి గృహప్రవేశం చేసి బంధువులందరినీ పిలుస్తారు కదా, దాన్నే సమారోహము అని కూడా అంటారు। अभी कोई एक टेम्पल बन रहा है, जिस दिन टेम्पल का ओपनिंग होता है उसको कहते हैं समारोह, माना प्रोग्राम, माना आगे के वो कर्म के लिए वो जगह, वो प्लेस वो रेडी हो गया। ఏదైనా గుడి కడితే కూడా అక్కడ పిలుస్తారు కదా అందరినీ, అంటే అక్కడ స్థానము రెడీ అయ్యింది సమారోహానికి అని చెప్పేసి అంటారు। जब तक टेम्पल बन रहा है, मूर्ति का स्थापना नहीं होता है, तब तक वहां भगत लोग दर्शन के लिए आ नहीं सकते हैं। ఎప్పటి వరకు గుడి తయారవ్వదో, అక్కడ మూర్తిని స్థాపించరో అంతవరకు భక్తులు ఎవరు అక్కడికి రారు। उसके पहले मैनेजमेंट कमेटी वाले आ सकते हैं, बिल्डिंग बनाने वाले आ सकते हैं, टेम्पल बनाने वाले आ सकते हैं, लेकिन भगत लोग नहीं आएंगे। అంతవరకు అక్కడ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు, ఆ గుడిని కట్టే వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ భక్తులు అయితే రారు। तो वैसे ही हमारे जिंदगी में भी अभी समारोह का समय आया है। అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు సమారోహము అనే ఒకటి వచ్చింది, समय आया है। సమారోహము యొక్క సమయం వచ్చింది। तो कैसे समारोह? ఎలా సమారోహం చేయాలి? बाबा ने जन्म दिया, బాబా అయితే మనకి జన్మనిచ్చారు, पालना दिया, పాలన ఇచ్చారు, एजुकेशन दिया చదువునిచ్చారు, और जॉब भी दिया। ఉద్యోగం కూడా ఇప్పించారు। क्यों? ఎందుకు? देवता बनने के लिए। మనం దేవతలుగా తయారవ్వటానికి। अभी समय है देने का।
ఇప్పుడు సమయం ఏంటంటే ఇచ్చేదానికి ఇప్పుడు సమయం. तो बाबा ने एक शॉप ओपन किया है, బాబా ఒక షాప్ ఓపెన్ చేశారు. ठीक है। तो पहले जगह को क्लीन किया, ఫస్ట్ ఆ ప్లేస్ అంతటిని శుభ్రం చేశారు. जैसा शॉप बनाना चाहते हैं, जितना बड़ा बनाना चाहते हैं, वैसे फाउंडेशन लगाया, ఎంత పెద్ద షాప్ పెట్టాలా, ఎంత తయారు చేయాలా దానికి కూడా పునాది వేశారు. बिल्डिंग भी बनाया। బిల్డింగ్ కూడా కట్టారు. जो आगे आने वाले हैं उन लोगों के लिए साधन का भी जमा किया। ఎవరు ముందు వస్తూ ఉన్నారో వాళ్ళ గురించి కూడా సాధనాలు అయితే తయారు చేశారు. अभी समय आया है वो शटर्स ओपन करने का और जो आते हैं उनको देने के लिए वो शॉप ओपन करने का। ఇప్పుడు ఏంటంటే ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి షట్టర్ ఓపెన్ చేసి వాళ్ళకి సాధనాలు ఇచ్చే సమయం. बिजनेस करने का नहीं, फ्री में देने का है। వ్యాపారం చేయడానికి కాదు, ఇది ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళకి. तो क्या समारोह है? అయితే ఏంటి సమారోహము? तो बाबा कहते हैं बच्चे अभी देने का समय आया है, कमाई करने का समय, पुरुषार्थ का समय बीत गया। ఇప్పుడు ఇచ్చేదానికి भाईजी रिपीट कीजिएगा. देने का समय आ गया है, पुरुषार्थ करने का समय नहीं है। ఇప్పుడు ఇచ్చే సమయం వచ్చింది, పురుషార్థం చేసుకునే సమయం కాదు. जैसे कि होटल 8 बजे ओपन करते हैं तो भोजन बनाने वाले 5 बजे ही अंदर जाते हैं। शटर्स ओपन किया, इसका मतलब जो फूड है रेडीमेड है। ఎప్పుడైతే హోటల్లో 8 నుంచి ఓపెన్ అయ్యింది అంటే గనక 5 నుంచి అక్కడ ఫుడ్ తయారు చేసే ఆహారం తయారు చేసే వాళ్ళు రెడీ అయిపోతారు. షట్టర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో అప్పుడు ఫుడ్ ఇవ్వడానికి రెడీ అయిందని అర్థం. उस समय फूड रेडी नहीं करते हैं, उस समय सिर्फ देने का काम है। ఆ సమయంలో ఆహారాన్ని అయితే తయారు చేయరు, అప్పుడు ఇచ్చే సమయం అది. ठीक है, वैसे ही रूहानियत में भी अभी दुनिया को बाबा आपके द्वारा देना चाहता है। ఇప్పుడు కూడా ఆత్మీయతలో ఏంటంటే బాబా మీ ద్వారా వాళ్ళకి సేవ చేయడానికి రెడీ చేస్తున్నారు, देना चाहते हैं। ఇవ్వడం మీ నుంచి ఇప్పించడం గురించి ఆలోచిస్తున్నారు. हाँ, अभी तक कोरोना के समय पर बाबा ने स्टॉक लगाया वहां, इसीलिए आपको बाबा ने 2 साल टाइम दिया था। బాబా ఈ కరోనా సమయంలో స్టాక్ అంతా పెట్టడానికి 2 సంవత్సరాల టైం తీసుకున్నారు. क्योंकि देने के समय पर आप आइटम बना नहीं सकते हैं, ला नहीं सकते हैं। మీరు ఏదైనా స్టాక్ ఇచ్చే సమయంలో మీరు స్టాక్ తీసుకురాలేరు, అప్పుడు తయారు చేయలేరు కూడా. ठीक है, अभी क्या देना है, कैसे देना है, कब देना है, कितना देना है, एक क्वेश्चन। ఇప్పుడు ఎలా ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది ప్రశ్న. जैसे अलौकिक में भी सेंटर भी बनाते हैं ना, उसके बाद ओपनिंग सेरेमनी करते हैं, बहुत सारे लोगों को बुला के, लौकिक अलौकिक परिवार वालों को बुला के ओपनिंग सेरेमनी मनाते हैं। బయట సెంటర్స్ అది ఓపెన్ చేసినప్పుడు కూడా అలౌకికంగా లౌకిక పరివారాన్ని కూడా పిలుస్తారు. सेंटर ओपन होने के बाद वहाँ ईश्वरीय क्लासेस, बट्टीस, ब्रह्मा भोजन, वैरायटी प्रोग्राम सभी चलता है, वो सभी साधन इंतजाम सभी उसके अंदर रहता है। సెంటర్ ఓపెన్ అయ్యాక అక్కడ బట్టీలు జరుగుతాయి, క్లాసెస్ జరుగుతాయి, అన్ని జరుగుతాయి, ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి, అన్ని సాధనాలు రెడీగా ఉంటాయి. वैसे ही रूहानी रूप में हमें क्या क्या देना चाहिए। అలాగే మన ఆత్మిక రూపంలో ఏమేమి ఇవ్వాలి. तो बाबा कहते हैं बच्चे आपने 25 साल का सेरेमनी मनाया। బాబా అంటున్నారు మీరు 25 సంవత్సరాల యొక్క సెరమనీ అయితే చేసుకున్నారు. सेंटर ओन बनाने का सेरेमनी मनाया। సెంటర్ మందే చేసుకునే ఓన్ గా చేయడానికి కూడా సెరమనీ చేశారు. ओन घर और ओन कार लिया, अपने बच्चों को शादी किया, वो सभी सेरेमनी आपने सेंटर में मनाया। సొంత కార్ తీసుకున్నారు, సొంత సెంటర్ సొంత బిల్డింగ్ తీసుకున్నారు, ఆ పిల్లల పెళ్ళైతే చేశారు, అవన్నీ సెరమనీ అయితే సెంటర్ లో చేసుకున్నారు. लेकिन अभी है सबसे श्रेष्ठाति श्रेष्ठ तपस्या का समारोह मनाना है। ఇప్పుడు అత్యంత శ్రేష్టమైన సమారోహం చేయాల్సిన సమయం. 5000 साल में सबसे श्रेष्ठ प्रोग्राम ये है। 5000 సంవత్సరాల్లో అసలైన శ్రేష్టమైన ప్రోగ్రాం ఇది. अभी क्वेश्चन,
तपस्या करना है तो चुपचाप हाथ ऐसे पकड़कर योग करते बैठना है क्या? తపస్సు చేయడం అంటే నిశ్శబ్దంగా ఉండి చేతులు ఇలా పెట్టుకుని చేయడమా, కూర్చోవడమా? जैसे साधु सन्यासी लोग करते हैं ना, वैसे दिन भर तपस्या करते रहना है क्या? ఎలా అయితే సాధు సన్యాసులు కూర్చుని చేస్తారో అలా రోజంతా కూర్చుని చేయడమా? तो उसका भी क्लैरिफिकेशन बाबा दे रहे हैं। దానికి కూడా క్లారిఫికేషన్ బాబా ఇస్తున్నారు. तपस्या अर्थात बाप से मौज मनाना, తపస్సు అంటే బాబాతో ఆనందంగా ఉండటం, ब्रह्मा भोजन से नहीं, బ్రహ్మ భోజనంతో కాదు, अलौकिक परिवार से नहीं, అలౌకిక పరివారంతో కాదు, और नए नए कपड़े, बिल्डिंग, अपने लौकिक रिश्तेदारों से नहीं, शादी ऐसे नहीं। కొత్త కొత్త బట్టలు వేసుకోవడం, నెక్స్ట్ లేకపోతే బంధువులతో ఉండడం అవన్నీ కాదు. यूट्यूब में नया नया रेसिपी बनाकर भोजन खा के खिला के मौज मनाना, अजमेर जाना और घूमने के लिए जाना, ये मौज नहीं। యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త వంటలు ట్రై చేయడం, అజ్మీర్ వెళ్ళడం, బయట బయట వేరే ప్లేసులకి వెళ్ళడం, తిరగడం, ఇవన్నీ ఆనందం కాదు. इंद्रियों का सुख का मौज नहीं, भगवान के साथ अतीन्द्रिय सुख का मौज मनाना। ఇంద్రియ సుఖాల యొక్క ఆనందం కాదు, భగవంతుడితో ఉండి అతీంద్రియ సుఖంతో ఉండటం. तो इसके लिए बाबा बच्चों से क्या चाहता है? దీని గురించి బాబా పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారు? जैसे कि आपने नया बिजनेस स्टार्ट किया तो बिजनेस करना पड़ेगा ना। ఎలా అయితే మీరు కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు అంటే గనక ఆ బిజినెస్ చేయాలి కదా. उस बिजनेस से ही आपका कमाई चलता है, उससे ही आपका जिंदगी चलेगा, तो वो बिजनेस करना पड़ेगा ना। ఆ వ్యాపారంతోనే మీకు సంపాదన వస్తుంది, దాంతోనే మీ జీవితం నడుస్తుంది, కాబట్టి ఆ బిజినెస్ చేయాలి కదా ఖచ్చితంగా. तो बॉस ने आपको बिल्डिंग बना के भी दिया है, शॉप भी रेडी करके दिया है, कस्टमर भी आपके पास आएगा, एडवर्टाइजमेंट भी करेंगे, सिर्फ आपको बिजनेस करना है बस। బాస్ అయితే అంటే బాబా అయితే మనకి బిల్డింగ్ తయారు చేసి ఇచ్చారు, కస్టమర్ ని కూడా ఇచ్చారు, మీరు ఓన్లీ కూర్చుని బిజినెస్ చేయడం మాత్రమే. आइटम भी बाबा ही सप्लाई करेगा, एडवर्टाइजमेंट भी बाबा ही देगा। ఐటమ్ కూడా బాబాయే ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ కూడా బాబాయే చేస్తారు. जो आते हैं ना, जो बाबा आपके पास भेजते हैं, उनको सिर्फ देने के लिए आप निमित्त बनो। ఎవరైతే మన దగ్గరికి పంపిస్తారో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరు నిమిత్తంగా తయారవ్వాలి. तो क्या देना है, कैसे देना है? అయితే ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? तो ऐसे हमारे पुरुषार्थ और सेवा अभी परिवर्तन होना चाहिए। అలా మన పురుషార్థము సేవ పరివర్తన అవ్వాలి. तो आज बाप दादा किन बच्चों को देख रहे हैं? ఈ రోజు బాప్ దాదా ఏ పిల్లల్ని చూస్తున్నారు? नए नॉलेज द्वारा हर समय के नए जीवन, కొత్త జ్ఞానం ద్వారా ప్రతి సమయం కొత్త జీవితాన్ని. नया जीवन क्या है? కొత్త జీవితం అంటే ఏంటి? आत्मा की कमाई करना, आत्मा की जो साधन है, खुशी है, आनंद है, वो देना। ఆత్మ సంపాదించుకోవడము, ఆత్మ యొక్క సంతోషము, ఆనందము ఇవ్వటం. रूहानी कमाई, रूहानी साधन को इकट्ठा करना, रूहानी देहदारियों को घर में बुलाना, ये नहीं। आत्मिक माना शरीर का देहदारी नहीं, आत्मिक बिजनेस स्टार्ट करना है। ఈ శారీరక బంధువుల్ని వాళ్ళని పిలవటం కాదు, మన ఆత్మిక సేవ आत्मिक चीजों को देना, आत्मिक बिजनेस स्टार्ट करना, ఆత్మిక వస్తువుల్ని ఇవ్వటం, ఆత్మిక బిజినెస్ చేయటం. नया वृत्ति, ఇది కొత్త వృత్తి, न्यू जॉब, ఇది కొత్త జాబ్ మనకి, और नया दृष्टि। ఇది కొత్త దృష్టి. दृष्टि माना आत्मा को देखना, उसको क्या क्या चाहिए वो देना। దృష్టి అంటే ఆత్మని చూడటం, వాళ్ళకి ఏంటి కావాలో ఇవ్వటం. नया सृष्टि, కొత్త సృష్టి. नया सृष्टि में वो बिजनेस के लिए संकल्प, सोच, चिंतन, बिजनेस, कमाई, अकाउंट्स, बैलेंस शीट, प्राप्ति, कितना प्रॉफिट हुआ, ये सभी चिंतन करना, इसके बारे में संकल्प करना। ఆత్మిక సృష్టి, కొత్త సృష్టి అంటే ఏంటంటే ఆత్మిక ఆలోచనలు, సంకల్పాలు, ఆ వ్యాపారం గురించి ఏం చేయాలి, కొత్తగా ఏం చేయాలి, ఏం ప్రాప్తించాలి అవి ఆలోచించడం. आज बिजनेस में कितना प्रॉफिट हुआ, कितना लॉस हुआ, लॉस क्यों हुआ, प्रॉफिट कितना हुआ, ये सभी बैलेंस शीट चेक करना। ఈ రోజు మనకి ఈ వ్యాపారంలో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవడం ఇది.
तो ऐसे अनुभव करने वाले बच्चों की मोहब्बत की मुबारक दे रहे हैं। ఇలాంటి అనుభవం చెందే పిల్లలకి బాబా అభినందనలు ఇస్తున్నారు. याद रखिएगा, ये मुरली नया साल की मुरली है, न्यू ईयर हाँ। मुरली। ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొత్త సంవత్సరం యొక్క మురళి. इस मुरली में बाबा ने ये कहा, बच्चे मैं आपको मुबारक दे रहा हूँ। ఈ మురళిలో బాబా అంటున్నారు, నేను మీకు పిల్లలకి ఆ అభినందనలు ఇస్తున్నాను. अभी तक क्या होता था, हम बाबा को कहते थे बाबा हैप्पी न्यू ईयर, तब बाबा कहते थे बच्चे हैप्पी न्यू ईयर। ఇప్పటి వరకు ఏమయ్యేదంటే పిల్లలు ఏమనేవారంటే బాబా హ్యాపీ న్యూ ఇయర్ అనేవారు. తర్వాత బాబా పిల్లలు మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనేవారు. आज बाबा रिवर्स कह रहे हैं, बच्चे मैं आपको शुभकामना दे रहा हूँ और मैं आपको मुबारक दे रहा हूँ। ఇప్పుడు బాబా అంటున్నారంటే ఇక్కడ రివర్స్ లో ఈసారి నేను మీకు ముందు నేను అభినందనలు చెప్తున్నాను, న్యూ ఇయర్ అని చెప్తున్నారు బాబా. क्यों? ఎందుకు? ऐसे बिजनेस आप स्टार्ट करेंगे तो आपको बाबा का मुबारक मिलेगा, नहीं तो नहीं मिलेगा। ఎందుకంటే ఇలాంటి వ్యాపారం మీరు స్టార్ట్ చేస్తే మీకు అభినందనలు బాబా నుంచి దొరుకుతాయి, నా దగ్గర నుంచి దొరుకుతాయి, లేకపోతే దొరకవు. दुनिया में क्या होता है, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంటుంది? एक दिन हैप्पी न्यू ईयर होता है, 2 तारीख में नहीं होता है, ओल्ड हो जाता है। ఫస్ట్ రోజునే జనవరి 1 అవుతుంది హ్యాపీ న్యూ ఇయర్, సెకండ్ రోజు నుంచి అవ్వదు. हैप्पी दीपावली एक दिन, हैप्पी युगादि एक दिन, हैप्पी रक्षाबंधन एक दिन, हैप्पी वेडिंग एनिवर्सरी एक दिन, हैप्पी बर्थडे एक दिन, बाकी का दिन नहीं होता है। హ్యాపీ దీవాలి ఒక రోజు అవుతుంది, హ్యాపీ ఉగాది ఒక రోజు అవుతుంది, అలా అన్ని ఒక రోజే జరుగుతాయి. హ్యాపీ బర్త్డే కూడా ఒక రోజు జరుగుతుంది, ఇంకా నెక్స్ట్ డే ఉండదు. लेकिन यहाँ हर सेकंड बाबा आपको मुबारक दे रहे हैं। కానీ ఇక్కడ ప్రతి క్షణము బాబా మీకు అభినందనలు ఇస్తున్నారు. ठीक है, लेकिन कब दे रहे हैं? కానీ ఎప్పుడు ఇస్తున్నారు? जिन बच्चों को मैं आपके शॉप में बेचता हूँ, उनको जो मैं देना चाहता हूँ, आप देने के लिए निमित्त बनेंगे, तब बाबा कहते हैं वाह बच्चे वाह, शाबाश बच्चे शाबाश, ओके बच्चे ओके, ऐसे कहेंगे। ఎప్పుడైతే మీ బిజినెస్ దగ్గరికి నేను పిల్లల్ని పంపిస్తానో, వాళ్ళకి కావాల్సిన మీరు ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని వాహ్ వాహ్ అంటాను, సబాష్ పిల్లలు సబాష్ అని అంటాను. जब तक मेरा कर्म नहीं करेंगे, तब तक मेरा मुबारक आप तक जाकर पहुंचेगा नहीं। ఎప్పటి వరకు అయితే మీరు నా పనులు, నేను చెప్పిన పనులు చెయ్యరో అప్పటి వరకు మీకు అభినందనలు లభించవు. अभी आपको क्या देखना है? ఇప్పుడు మీరు ఏం చూడాలి? अपने दिल रूपी दूरदर्शन में देखो, మీ మనస్సు యొక్క దూరదర్శన్తో చూడండి. उसमें आत्मा और मन कितना दिव्य बना है, అందులో ఆత్మకు మనస్సును ఎంత దివ్యంగా తయారు చేశారు, कितना साधन है, कितना शक्तियां हैं, कितना विशेषता है। ఎన్ని సాధనాలు ఉన్నాయి, ఎన్ని విశేషతలు ఉన్నాయి. जैसे कि आप एक बिल्डिंग का ओपनिंग करते हो, तो जितना भी लोग आते हैं उनके सारे साधन लाकर घर में रखते हो ना। ఎప్పుడైతే మీరు బిల్డింగ్ అయినా ఓపెన్ చేయాలంటే ఎంత మంది ఆత్మలు వస్తారో వాళ్ళందరి గురించి సాధనాలు అయితే రెడీ చేసి ఉంచాలి కదా. बेड चाहिए, पीने का बाटल चाहिए, चाय कॉफी का इंतजाम चाहिए, भोजन चाहिए, गिफ्ट चाहिए, माना जो भी आते हैं उनको सुख का सारा साधन आप इकट्ठे करते हो ना इन एडवांस में। వారు ఎవరైతే ఆత్మలు వస్తారో వాళ్ళందరి గురించి బెడ్ రెడీ చేయాలి, మంచినీళ్ళు రెడీ చేయాలి, ఫుడ్ రెడీ చేయాలి, వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్స్ రెడీ చేయాలి. ఎంతమంది వస్తే అంతమందికి సాధనాలు వాళ్ళు సుఖంగా ఉండడానికి అన్ని రెడీ చేయాలి మీరు. ऐसे आपके सामने भविष्य में करोड़ों आत्माएं आने वाले हैं। అలాగే భవిష్యత్తులో మీ దగ్గరికి కోట్ల మంది ఆత్మలు వస్తారు. हाँ, तो उनके लिए जो देने के लिए बी से ही बाबा रेडी कर रहा है। వాళ్ళందరి గురించి బాబా వాళ్ళందరికీ ఇవ్వడానికి మిమ్మల్ని ఇప్పటి నుంచి రెడీ చేస్తున్నారు. जितना आप देते जाते हो, हर रोज बाबा अपने स्टॉक से आपके घर में बिजनेस में बेचता ही रहेगा। आपको एडवांस में बुकिंग करने का, फोन करके ऑर्डर करने का जरूरत नहीं है। మీరు రోజు ఇస్తూ ఉంటే అప్పుడు బాబా స్టాక్ నుంచి మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది, మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. ठीक है, तो ऐसे दिव्यता को कितना ज्यादा हुआ है, तो अपने मन की स्थिति द्वारा चेक करना है। అలా దివ్యత ఎంత వచ్చిందో మన మనస్సు యొక్క స్థితిని బట్టి చెక్ చేసుకోవాలి.
जैसे पुराने घर से नया घर बनाते हैं तो नया टाइल्स, नया पेंटिंग, नया चीज और नया स्क्रीन, कितना नया नया दिव्यता क्लीन रहता है ना। ఎలా అయితే పాత ఇంటి నుంచి కొత్త ఇల్లు తయారు చేస్తారో అప్పుడు కొత్త కొత్త టైల్స్ వేస్తారు, కొత్త కొత్త వస్తువులన్నీ వేస్తారు. అలాగే ఎంత కొత్తగా మారుతుందంటే దివ్యత కూడా అలాగే ఉంటుంది. मन बुद्धि कितना क्लीन है, संस्कार कितना क्लीन है, आत्मा कितना शुद्ध बना है, कितना समय आपके माँ बाप उस घर में रहते हैं, ये सभी चेक करना है। మనసు బుద్ధి ఎంత క్లీన్ గా ఉంటుంది, సంకల్పాలు ఎంత క్లీన్ గా ఉంటాయి, ఆత్మ ఎంత క్లీన్ గా ఉంటుంది, మా అమ్మ నాన్నలు ఎన్ని రోజులు ఉంటారు అన్నది చెక్ చేసుకోవాలి. ठीक है, बाबा कहते हैं बच्चे ये मुरली ऐसा नहीं है कि नया साल के लिए एक दिन के लिए बाप दादा हैप्पी न्यू ईयर, भाई बहने हैप्पी न्यू ईयर कर दिया तो आपका चैप्टर क्लोज हो गया, वैसा नहीं है। सारे साल आपको बाबा से बधाइयां लेना है। బాబా ఏమంటారంటే ఈ మురళి ఆ ఒక్క రోజుకి అభినందనలు చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి సమాప్తి చేసేయడం కాదు, ఈ సంవత్సరాన్ని అంతటికి కూడా ఏం చేయాలన్నది చెప్తున్నారు. जैसे कि शादी है तो एक दिन का सेलिब्रेशन रहेगा, गृह प्रवेश रहेगा तो एक दिन का सेलिब्रेशन रहेगा, लोग आएंगे भोजन खा के जाएंगे। यहाँ सारे साल एवरी सेकंड आपके घर में आपके भाई बहन आएंगे, आपके माँ बाप भी आपके घर में रहेंगे, तो आपको ऐसे समारोह एवरी सेकंड मनाना है। ఒక పెళ్లి అయితే గనక, గృహప్రవేశం అయితే గనక ఒక్క రోజే వాళ్ళు మీ ఇంటికి వస్తారు, భోజనం చేసి వెళ్ళిపోతారు అంతే. కానీ ఇక్కడైతే ప్రతి సంవత్సరంలో ప్రతి రోజు ప్రతి క్షణం మీ ఇంటికి ఆత్మలు వస్తూనే ఉంటారు, మీరు వాళ్ళకి ఇస్తూనే ఉండాలి. जब आपको कब मुश्किलात आते हैं तो अपने परिवार वालों को बुलाते हैं ना, हमारे घर में प्रोग्राम है, थोड़ा आइए ना, हेल्प चाहिए करके। ఎప్పుడైతే మీకు ఏమైనా కష్టాలు అలా వస్తే గనక మీరు లౌకికంలో వాళ్ళని పిలుస్తారు కదా, ఒకసారి రండి కొంచెం సాయం చేసి వెళ్ళండి అని. तो ऐसे अभी आपके घर में माँ बाप का, बाप दादा का जरूरत है, बाप दादा आने के लिए रेडी है, वैसे बाबा ने ये घर आपके ब्रकुटी में बनाया भी है। ఇప్పుడు అలాగే ఇక్కడ బాబా బాప్ దాదా మనకి మన బ్రుకుటీలో ఒక ఇల్లు తయారు చేశారు. हाँ, तो देने के लिए बाबा ने रेडी भी कर दिया है। ఇవ్వడానికైతే బాబా రెడీ చేసేసారు అన్ని. हाँ, अभी ओपनिंग प्रोग्राम में आप बाबा को बुलाएंगे कि नहीं बुलाएंगे? नहीं नहीं, मैंने घर बनाया है करके बाबा को इनविटेशन देंगे कि नहीं देंगे? నేనే ఇల్లు తయారు చేశానని చెప్పి బాబాకి ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తారా ఇవ్వరా? कभी कभी क्या होता है ना, अभी के जो बच्चे हैं ना, बिल्डिंग बनाने के लिए माँ बाप से पैसा लेते हैं, लेकिन ओपनिंग टाइम पर माँ बाप को बुलाते ही नहीं है। లౌకికల్లో పిల్లలు అమ్మా నాన్న దగ్గర నుంచి ఇల్లు కట్టుకునేటప్పుడు డబ్బులు తీసుకుంటారు, కానీ ఆ ఓపెనింగ్ టైంలో వాళ్ళని పిలవడమే పిలవరు. और माँ बाप घर में है तो भी ये बिल्डिंग माँ बाप के पैसे से बनाया है नहीं कहते हैं, अपने रिश्तेदार से कहते हैं देखिए मैंने बिल्डिंग कितना अच्छा बनाया है, मेरा बिल्डिंग कितना अच्छा है। అమ్మా నాన్న ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బంధువులందరితో చెప్తారు మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్తారు, అమ్మా నాన్న ఇచ్చారు అని చెప్పరు, మేమే మా డబ్బులతో కట్టుకున్నాము అని చెప్తారు. तो मेरा घर कितना अच्छा है देखिए करके अभिमान से कहते हैं। ఈ ఇల్లు ఎంత బాగుందో చూడండి అని చెప్పి అందరికి చెప్తూ ఉంటారు అమ్మ వాళ్ళతో. आप ऐसे तो नहीं हो ना, మీరు అలాంటి వాళ్ళలో లేరు కదా. बाबा का बिल्डिंग है तो वो लोग बाबा से मिलने के लिए आते हैं, आपसे मिलने के लिए नहीं। ఇది బాబా బిల్డింగ్ అయితే ఆత్మలందరూ బాబాని కలుసుకోవడానికి వస్తారు, మిమ్మల్ని కలుసుకోవడానికి కాదు. प्लेस बाबा का है, స్థానం బాబాది, बिजनेस बाबा का है, వ్యాపారం బాబాది, स्टॉक बाबा का है, స్టాక్ కూడా బాబాదే, देने वाला बाप है, ఇచ్చేవారు కూడా बुलाया बाबा ने है। ఎవరు పిలిచారు? తండ్రే పిలిచారు, బాబానే పిలిచారు. लेकिन बिजनेस का प्रॉफिट आपको मिलता है, కానీ వ్యాపారం యొక్క లాభం మీకు వస్తుంది. कभी कभी लोग आपके पास जाते हैं, कभी कभी आप लोगों के पास जाना पड़ता है। అప్పుడప్పుడు ఆత్మలు మీ దగ్గరికి వస్తారు, లేకపోతే మీరు ఆత్మల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. कभी कभी क्या होता है ना, होलसेल में भी कोई कोई शॉप में जाकर हमको देना पड़ता है। అప్పుడప్పుడు హోల్సేల్ గా ఒకేసారి షాప్ లో వెళ్ళి అందరికి ఇవ్వాల్సి వస్తుంది. तो सदा बिजनेस में रहिएगा, ఎప్పుడు వ్యాపారంలో ఉండండి. तो ऐसे तपस्या का समारोह मनाना है। ఇలాగా తపస్సు యొక్క సమారోహాన్ని ఉంచాలి. तो बाबा कैसे बधाइयां देते हैं? బాబా ఎలాగా అభినందనలు ఇస్తున్నారు? बाप के रूप में हर सेकंड हर समय बधाई देते हैं। తండ్రి రూపంలో ప్రతి సెకను మనకి అభినందనలు ఇస్తున్నారు. प्रोवाइडेड आपने बाबा का काम किया है तो
ఎప్పుడైతే మీరు బాబా యొక్క పని చేసి పెట్టారో అప్పుడే. बाबा का काम नहीं करेंगे तो बाबा से बधाइयाँ नहीं मिलेगा। బాబా పని చేయలేదు అంటే బాబా నుంచి అభినందనలు మీకు రావు. हाँ, नेक्स्ट शिक्षक के रूप में बाबा कहते हैं शाबाश शाबाश, क्योंकि अच्छा मार्क्स ले लिया, एग्जाम में बहुत अच्छा आंसर दे दिया, तो टीचर क्या कहते हैं? शाबाश शाबाश कहते हैं ना, तो ऐसे बाबा शाबाश शाबाश कहते हैं। శిక్షకుడి రూపంలో కూడా బాబా మంచిగా చేస్తే సేవ షాబాష్ షాబాష్ అంటారు. ఎలాగైతే టీచరు మంచి మార్క్స్ వస్తే గనక సబాష్ షబాష్ అంటారు పిల్లల్ని, అలాగే కూడా బాబా ఇప్పుడు సబాష్ షబాష్ అంటున్నారు. ऐसे हर रोज के मुरली द्वारा नया आइटम्स, नया प्रोडक्ट, नया चीज लोगों को देने गिरेंगे, मुरली को समझेंगे, धारणा करेंगे, देने के लिए निमित्त बनेंगे, तब बाबा भाव शाबाश शाबाश करेगा। అలాగే మీరు రోజు కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఇలా ఇస్తారో అప్పుడు బాబా మిమ్మల్ని సబాష్ షబాష్ అని అంటారు. सुबह अमृत वेले में बाबा बाबा के रूप में शक्ति देगा। ఉదయము అమృత వేళ బాబా రూపంలో శక్తిని ఇస్తారు మనకి. मुरली के रूप में नया नया प्रोडक्ट्स देंगे। మురళి రూపంలో కొత్త కొత్త వస్తువులన్నీ ఇస్తారు. उसके बाद आपको कर्म क्षेत्र में जाना है, దాని తర్వాత మీరు కర్మక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. तो उस समय बाबा का शक्ति और दिया हुआ जो प्रोडक्ट वो लेकर जाके आपको सेल करना है। ఆ టైంలో మీరు అప్పుడు ఏంటంటే బాబా ఇచ్చిన శక్తి మరియు వస్తువులను తీసుకువెళ్ళి మీరు అమ్మాల్సి వస్తుంది. कैसे? ఎలాగా? मनसा वाचा कर्मणा। మనస వాచ కర్మణ మీరు ఇవి వస్తువుల్ని అమ్మవలసి వస్తుంది. ऐसे आप देंगे तो गुरु के रूप में श्रेष्ठ दुआएं आपको मिल जाएगा, श्रेष्ठ कर्म की दुआएं मिलेगा। ఎలా అయితే అలా మీరు చేస్తే గనక గురువు రూపంలో మీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు వస్తాయి. कर्म रूपी दुआएं, माना कर्म में बाबा का प्रत्यक्षता होना चाहिए, तब आपको दुआ मिलेगा। కర్మ రూపంలో ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎలాగంటే ప్రత్యక్షతను చేస్తే బాబాకి మీకు అక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయి. तो इससे क्या होता है? आपका जीवन मौज वाले अनुभव होता है। ఇలా చేయడం వల్ల మీకు ఆనందమయం అవుతుంది మీ జీవితం. ठीक है, इसको कहते हैं बाबा पदमा पदम भाग्यशाली। వీళ్ళనే అంటారు బాబా పదమాల భాగ్యశాలులు అని. तो ये संगम युग ही है, मुबारकों का युग है, ఈ సంగమ యుగమే అభినందనల యొక్క యుగము. इसीलिए मौज में रहना है। అందువల్ల ఎప్పుడూ ఆనందంలో ఉండాలి. ऐसा नहीं कि मैं बिंदु हूँ, बाबा के बीच में बैठा हूँ, मन को ऐसे टिका कर बाय फोर्स से बैठना नहीं है। అలా అని కాదు, నేను బిందువుని అని చెప్పి ఫోర్స్ గా బాబా దగ్గర కూర్చోబెట్టడం కాదు. तो राज्य अधिकारी है, माना अपने कर्मेंद्रियों के ऊपर राज्य करना है। రాజ్యాధికారిగా అవ్వాలి. ఎలాగంటే మన కర్మేంద్రియాల పైన రాజ్యం చేయాలి మనం. जितना भगवान के शक्ति देते जाते हो, लोग आपको पूज्य स्वरूप में देखते हैं। ఎంత భగవంతుని యొక్క శక్తి మీరు ఇస్తూ ఉంటారో అంత పూజ్య రూపంలో మిమ్మల్ని చూస్తారు. तो 5000 साल में राज्य और पूज्य दोनों का क्वालिटी अभी वर्तमान समय में ही वो संस्कार धारण करना है। ఈ 5000 సంవత్సరాల్లోనే మీకు పూజ్యమైన సంస్కారాలు మీలో రావాలి. राज्य का संस्कार, पूज्य स्वरूप का संस्कार, दोनों इस जन्म में ही होना चाहिए। రాజ్య సంస్కారాలు పూజ్య సంస్కారాలు రెండు ఇప్పుడే రావాలి, ఈ యుగంలోనే రావాలి. सतयुग त्रेता युग में राज्य, द्वापर कलयुग में पूज्य, ये दोनों संस्कार क्वालिटीज अभी ही धारण करना है। సత్య త్రేతాయుగంలో రాజ్య, ద్వాపర కలియుగాల్లో పూజ్య, ఈ రెండు క్వాలిటీస్ మీలో రావాలి, ఈ రెండు గుణాలు. तो बाबा कहते हैं इस साल में मैं आपसे ऐसे विशेषता चाहता हूँ। బాబా అంటున్నారు ఈ సంవత్సరం నేను మీ ఇలాంటి విశేషతల్ని మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. तो इस साल तपस्या करनी है, ఈ సంవత్సరం తపస్సు చెయ్యాలి. ठीक है। तो बच्चों को क्या होता है ना, हर साल कुछ नया नया करना है, ऐसे मन में इच्छा रहता है। वो जो नया है ना, इम्प्रूव्ड वर्जन होना चाहिए, बहुत लोगों तक पहुंचना चाहिए। పిల్లలకి కొత్త సంవత్సరం వస్తే ఇలా కొత్త కొత్తవి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కదా, కొత్తవి చెయ్యాలి, అది కూడా ఇంప్రూవ్డ్ వర్షన్, దీని మీద గొప్పగా ఉండాలి. और वो जो आपने नया बनाया है ना, बहुत लोगों तक पहुंचना चाहिए, वो भी इच्छा रहता है। ఏదైతే కొత్తది మీరు తయారు చేస్తున్నారో అది కూడా చాలా మంది ఆత్మలకి దగ్గరికి వెళ్ళాలి. जैसे कि हम प्रोग्राम करते हैं तो क्या चाहते हैं, हर बार ज्यादा लोग आए, लास्ट टाइम से भी ये बार ज्यादा लोग आए, ऐसे हम संकल्प करते हैं, सोचते हैं ना।
ఎలా అయితే మనం ప్రోగ్రామ్స్ చేసినప్పుడు లాస్ట్ టైం ప్రోగ్రామ్ కన్నా ఇప్పుడు మనకి ఎక్కువ మంది ఆత్మలు రావాలి అనే ఆలోచన ఉంటుంది కదా, అలా ఉండాలి. लोग ज्यादा आएंगे तो खुश होंगे, लोग कम हो जाएंगे तो सोचेंगे क्या हुआ, क्या गलती हुआ, लास्ट टाइम का भोजन अच्छा नहीं था क्या, वो सोचेंगे ना। ఆత్మలు ఎక్కువ వస్తే సంతోషిస్తాము, తక్కువ వస్తే ఏమైంది, మనం ఏమైనా లాస్ట్ టైం భోజనం అది సరిగా పెట్టలేదా, అలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. लास्ट टाइम उनको जो चाहिए था वो दिया है कि नहीं दिया है, उनका पालना ठीक नहीं हुआ होगा, इसलिए बार वो लोग आए नहीं। లాస్ట్ టైం మనం సరిగా వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి ఉండవు, పాలన సరిగా ఉండకపోవచ్చు, అందువల్లే ఈసారి తక్కువ మంది వచ్చారు అని అనుకుంటూ ఉంటాం కదా. इसके लिए स्व परिवर्तन करते हैं। దీని గురించి స్వపరివర్తన చేసుకుంటాం. लोग और कहाँ के जा रहे हैं, हमारे यहाँ नहीं आ रहे, इसका मतलब उनको वो जहाँ मिल रहा है वो हमारे पास नहीं है। ఆత్మలు వేరే చోటికి ఎక్కువ వెళ్తున్నారు, మన దగ్గరికి రావట్లేదు అంటే వాళ్ళకి ఏది కావాలో అది మన దగ్గర దొరకట్లేదని అర్థం. नहीं तो आप जो दे रहे हो एक ही जैसा दे रहे हो, नई आइटम नहीं दे रहे हो, इसलिए वो लोग भी नहीं आते हैं। మీరు ఏదైతే ఇస్తున్నారో ఎప్పుడు అదే ఐటమ్ ఇస్తున్నారు, కొత్తది ఏమి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు అన్నది కూడా ఆలోచన ఉండాలి. तो अभी तपस्या का समारोह मनाना है। ఇప్పుడు తపస్సు యొక్క సమారోహం చేయాలి. ठीक है, तो बाबा कहते स्थूल सेवा का समारोह नहीं। బాబా ఏమంటున్నారంటే స్థూల సేవ యొక్క సమారోహం కాదు. ब्रह्मा भोजन बनाने का, ज्ञान सुनाने का, पॉम्पलेट्स देने का, लौकिक वालों को लेकर आके कोर्स देने का, ये नहीं, तपस्या का समारोह मनाना है। ఇప్పుడు ఇది స్థూల సమారోహం కాదు, అంటే బ్రహ్మ భోజనం ఇవ్వడం, పాంప్లెట్స్ ఇవ్వడం, అందరికి జ్ఞానాన్ని ఇప్పించడం, ఇది కాదు. మనస్సుతో సమారోహం చెయ్యాలి, ఆత్మిక సమారోహం చెయ్యాలి. तो बाबा कहते तपस्या का समारोह, బాబా అంటున్నారు తపస్య యొక్క సమారోహం చెయ్యాలి. माना तपस्या का फल उन लोगों को देना है, राइट। అంటే తపస్సు యొక్క ఫలితము వాళ్ళకి ఇవ్వాలి. ज्ञान नहीं देना है, ब्रह्मा भोजन नहीं देना है, और चित्र प्रदर्शनी नहीं करना है, तो ये तपस्या करना माने कैसे करना है, क्या करना है, भी क्वेश्चन बच्चों का। బ్రహ్మ భోజనం కాదు, చిత్ర ప్రదర్శన కాదు, కానీ తపస్సు యొక్క हाँ, स्थूल में कुछ भी नहीं देना चाहिए, लेकिन तपस्या द्वारा देना है। माना तपस्या क्या है, क्या करना है, తపస్య ద్వారా ఇవ్వాలి అంటే ఏం చేయాలి. तपस्या माना बाबा कहते मौज मनाना। తపస్సు అంటే బాబా ఏమంటున్నారంటే ఆనందంగా ఉండడం. ऐसा नहीं कि मैं ऐसे बैठा हूँ, मेरा सशक्ति जा रहा है, विश्व के लिए जा रहा है, ऐसा नहीं। అంటే ఇక్కడ తపస్య అంటే అలా నేను ఇలా కూర్చున్నాను, నా దగ్గర నుంచి విశ్వానికి శక్తి వెళ్తుంది అన్నది కాదు. मौज मनाना, ఆనందంగా ఉండడం. एक ही जैसा मौज खुशी नहीं देता है, वैरायटी का मौज रहेगा तो अच्छा लगेगा ना। ఒకేలాంటి ఆనందంతో ఏం సంతోషం రాదు, వెరైటీ యొక్క ఆనందం ఉండాలి. तो कैसे वैरायटी मौज मनाना है, ఎలాంటి వెరైటీ యొక్క ఆనందాలు ఉండాలి, రకరకాల ఆనందాలు ఎలా ఉండాలి. एक है मिलन की मौज, ఒకటి మిలన్ కలయిక యొక్క ఆనందం, మిలనం యొక్క ఆనందం. आत्मा परमात्मा के अंदर में है, परमात्मा से मिलन मना रहे मन से, वो खुशी का अनुभव। ఆత్మ పరమాత్మలో ఉండటము మరియు మిలనం జరుపుకోవడం ఒకటి, అది ఆనందం. मन के द्वारा परमात्मा के बिंदु के अंदर है, वो सुख का अनुभव करना। పరమాత్మ యొక్క మన ఆత్మ పరమాత్మని యందు ఉంచి ఒక సంతోషం జరుపుకోవడం, అది ఒక ఆనందం. मन द्वारा परमात्मा के अंदर रहकर मिलन का अनुभव करना, మనస్సు ద్వారా పరమాత్మ నందు ఉంచి మిలనం జరుపుకోవడం. जब बाबा के साथ में रहेंगे तो बाबा जरूर शक्ति देगा। బాబాతో ఉంటే బాబా ఖచ్చితంగా శక్తి ఇస్తారు. आप अपने गांव से माँ के घर में जाएंगे तो माँ क्या करेगी, మీరు మీ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఏం చేస్తారు. आपके घर से माँ के घर जाने में 8-10 घंटा लगता है। మీ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 8 గంటలు పడుతుంది. माँ क्या करती है, అమ్మ ఏం చేస్తుంది, जूस देती है और आम देती है, पनस पंडू देती है और भोजन देती है और सोने के लिए बेड देते हैं, तो सारा साधन देते हैं ना। మీకు వచ్చిన వెంటనే జ్యూస్ ఇస్తుంది, మామిడి పండు ఇస్తుంది, పనస పండు ఇస్తుంది, బెడ్ ఇస్తుంది, మీకు అన్ని ఏం కావాలో అన్ని ఇస్తుంది కదా. ऐसे ही बाबा सर्व प्राप्तियां देते हैं, उस प्राप्तियों का मौज। అలాగే బాబా అన్ని ఇస్తారు శక్తులు, ఆ ప్రాప్తి యొక్క ఆనందము।
जो भी लौकिक में भी देता है, अलौकिक में भी देता है, सूक्ष्म में भी देता है, स्थूल में भी देते हैं, थैंक यू बाबा कहना है, वो प्राप्तियों का मौज। ఇవి లౌకికంగా కావచ్చు, అలౌకికంగా కావచ్చు, స్థూలంగా ఇవ్వచ్చు, సూక్ష్మంగా ఇవ్వచ్చు. ఆ ప్రాప్తుల యొక్క ఆనందం. అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పాలి. बाबा मेरा तबीयत ठीक हो गया, मेरा पति को ठीक कर दिया, आज मुझे खुशी का अनुभव हो गया, आज ज्यादा स्टूडेंट्स आ रहे हैं, तो सदा ऐसे क्या होता है, बाबा के कारण प्राप्ति मिला है, वो मौज में रहना है। ఎలాగైతే నా ఆరోగ్యం బాగుంది, మా భర్త యొక్క ఆరోగ్యం బాగుంది, ఆత్మలందరూ చాలా మంది వస్తున్నారు, ఇలాంటి ప్రాప్తుల యొక్క ఆనందం పొందడం ఒకటి. नेक्स्ट, ज्यादा समय बाबा के साथ रहकर समीपता का अनुभव का मौज, बाबा के नजदीक में है, पास में, बाबा से झगड़ा कर रहे हैं, प्यार कर रहे हैं, तो बाबा के नियर पर, नियरेस्ट डियरेस्ट उसका अनुभव। ఇంకొకటి ఏంటంటే సమీపంగా ఉండడం, బాబా యొక్క సమీపంగా ఉండడం, బాబాతో దెబ్బలాడటం, బాబాతో మాట్లాడటం, ఇలాగ బాబాతో చాలా దగ్గరగా ఉన్న అనుభవం చెందడం. नेक्स्ट है समान स्थिति की मौज। నెక్స్ట్ ఏంటంటే సమాన స్థితి యొక్క ఆనందం. तो यहाँ बाबा एक एक स्टेप बता रहे हैं। ఇక్కడ బాబా ఒక్కొక్క స్టెప్ చెప్తున్నారు. तो फर्स्ट स्टेप है, मैं आत्मा परमात्मा के साथ परमधाम में मिल गई, परमात्मा के अंदर जाकर बैठ गई। ఒకటి ఏంటంటే నేను ఆత్మని పరమాత్మ యొక్క లోపలికి వెళ్ళి నేను పరంధామంలో ఉన్నాను. तब बाबा का शक्ति मेरे द्वारा फ्लो हो रहा है, शांति का, सुख का, आनंद का, प्यार का, प्राप्तियों का अनुभव हो रहा है। అప్పుడు బాబా యొక్క శక్తి నా నుంచి ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఆనందము, సంతోషము, ఇవన్నీ ప్రాప్తులు నాకు అనుభవం చెందుతున్నాయి. जितना आत्मा में विकर्म विनाश हो रहा है, उतना हम बाबा के नजदीक में जा रहे हैं, बाबा मुझे गोद में ले रहे हैं, क्योंकि मैं क्लीन हो रहा हूँ ना, इसलिए बाबा नजदीक में रख रहा है। ఎలాగైతే బాబా శక్తి ద్వారా వికర్మలు నాశనం అవుతున్నాయో అప్పుడు మనం బాబాకి చాలా దగ్గరగా అయిపోతాం. बाबा का भावना, बाबा का इंटेंशन, बाबा का सोच, बाबा का चिंता, ये सभी मुझे समझ में आता है, क्योंकि हम नजदीक में पहुंचते हैं। तो బాబా యొక్క భావన, ఇంటెన్షన్, ఇవన్నీ బాబా దగ్గరికి వెళ్తే నాకు అర్థమవుతాయి. उसके बाद बाबा के बाद में वो बैठे हैं, सब कुछ बाबा को हवाले कर दिया, बाबा जो भी देना है सब कुछ दुनिया वालों को दे दो, समान, माना मैं एक साधन हूँ, जो भी बाबा देना चाहता है दुनिया को दे रहा है, ऐसी समान स्थिति। అలా బాబాకి అన్ని అప్పచెప్పేసి బాబా నా ద్వారా ప్రపంచానికి ఏదైతే ఇమ్మంటున్నారో ఆ సాధనంగా అవ్వడం నేను. तो ऐसे समारोह मनाओ, ఇలాంటి సమారోహాన్ని జరుపుకోండి. तो ऐसे चेक करना है, जब योग पर बैठते हैं ऐसे 4 स्टेज आपको 1 by 1 जा रहा है क्या, ये आपको चेक करना है. ఇలా చెక్ చేసుకోండి. మీరు బాబా దగ్గర ఇలా కూర్చున్నప్పుడు ఇలా 1 by 1 అన్ని అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. सेवा के बड़े बड़े समारोह नहीं करेंगे ये साल, ఈ సంవత్సరం సేవ యొక్క పెద్ద పెద్ద సమారోహాలు చేయటం లేదు. लेकिन तपस्या के वातावरण, वाणी के समारोह से भी ज्यादा आत्माओं को बाप की तरफ आकर्षित करेगी. తపస్సు యొక్క సమాహారమే వాణి ద్వారా చేసే సమారోహానికి కన్నా ఎక్కువ బాబా వైపు బాబా కోరుకుంటున్నారు. अभी आप प्रोग्राम बनाएंगे, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీరు చేస్తారు, आप जाकर भाषण करेंगे, మీరు అక్కడికి వెళ్ళి ఉపన్యసిస్తారు, भाषण करेंगे, ज्ञान सुनाएंगे, అక్కడ మీరు జ్ఞానం వినిపిస్తారు వాళ్ళకి. और कल्चरल प्रोग्राम करेंगे, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు, टोली देंगे, టోలీ ఇస్తారు. तो इस स्थूल इंद्रियों द्वारा आप बाबा का पहचान दे रहे हो. ఇక్కడ మీరు స్థూల ఇంద్రియాల ద్వారా బాబాని మీకు వాళ్ళకి తెలుపుతున్నారు, బాబాని వాళ్ళకి. वो सभी प्रोग्राम रेडी करने में कितना टाइम लगता है, कितना एनर्जी चला जाता है, कितना पैसा चला जाता है. ఆ ప్రోగ్రామ్ అక్కడ పెట్టడంలో మీకు దగ్గర ఎంత టైం అయిపోతుంది, ఎన్ని డబ్బులు అవుతాయి, ఎంత సమయం పడుతుంది. वो सभी करने के बाद लोग आते हैं कि नहीं आते, कोई गारंटी नहीं है. అదంతా అయ్యాక పూర్తయ్యాక ఆత్మలు వస్తారో లేదో అన్న గ్యారంటీ లేదు. कभी कभी करोड़ रुपए खर्चा करने के बाद भी शिवरात्रि के प्रोग्राम में 1-2 ही बाबा के बच्चे बन जाते हैं, 1-2 महीने के लिए आते हैं, उसके बाद चले जाते हैं. అప్పుడప్పుడు కోట్లలో ఖర్చు పెట్టిన శివరాత్రికి ఒక్కళ్ళో ఇద్దరు వస్తారు, వాళ్ళు కూడా 2-3 నెలలు వచ్చి వెళ్ళిపోతారు. लेकिन अभी समय के अनुसार सेवा का स्टाइल चेंज करना है. ఇప్పుడు సమయం అనుసారంగా సేవ యొక్క స్టైల్ మార్చాలి. यहाँ सिर्फ आप और बाप दोनों है, स्टेज भी रेडी है और कुछ रेडी करने का जरूरत नहीं है. ఇక్కడ ఓన్లీ మీరు మరియు బాబా తండ్రి, ఇంకా ఏ స్టేజ్ ఏవి తయారు చేయాల్సిన అవసరం లేదు.
मुरली को ठीक से समझिएगा, समय के अनुसार बाबा क्या कर रहे हैं। हम मुरली सुनते हैं और हमारे मन में जो है वो कैसे करते ही रहते हैं, ऐसा नहीं है। समय के अनुसार जो बाबा कहते हैं वैसे ही हमें करना है। బాబా ఏం చెప్తున్నారో మురళిలో వినడం కాదు, బాబా సమయానుసారంగా ఏం చెప్తున్నారో అన్నది తీసుకోవాలి. तो ये जो रूहानी शक्ति है ना, चुंबक के रूप में वो आत्माओं को लेकर आते हैं, लेकर आता है। ఏ ఆత్మిక శక్తి అయితే ఉందో అది అయస్కాంతంలా వాళ్ళని ఆత్మలందరినీ మన దగ్గరికి తీసుకొస్తుంది. इससे ईश्वर का प्रत्यक्षता होगा, ईश्वरीय सेवा होगा। దీని ద్వారా ఈశ్వరుడి యొక్క ప్రత్యక్షత అవుతుంది, ఈశ్వరీయ సేవ కూడా అవుతుంది. और शांति और शक्ति का अनुभव दूर से ही अनुभव होगा। అప్పుడు వాళ్ళకి శాంతి యొక్క శక్తి యొక్క అనుభవం దూరం నుంచే అవుతుంది. ऐसा नहीं है वो आपके सामने आए, आपके आगे बैठे, आपका दृष्टि ले ले, ऐसा नहीं है। कहाँ भी रहने वाले आत्माओं को भी आप ऐसे अनुभूति करा सकते हो। అలా కాదు, మీ దగ్గరికే వచ్చి కూర్చుని వాళ్ళకి అనుభవం అవ్వడం కాదు, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే ఇలాంటి అనుభవం, శాంతి యొక్క అనుభవం వాళ్ళకి అవుతుంది, జరుగుతుంది. बड़ा प्रोग्राम बनाना है तो टेंट बनाना है, स्टेज रेडी करना है, गेस्ट को बुलाना है, धूप आएगा, बारिश आएगा, पैसा खर्चे करो, लोगों को इकट्ठा करो, कितना टेंशन है। పెద్ద ప్రోగ్రామ్ చేశారు అంటే అక్కడ స్టేజ్ పెట్టాలి, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, గెస్ట్ని రెడీ చేయాలి, ఇలా చాలా పెద్ద తలనొప్పి ఉంటుంది అక్కడ మనం చేయాల్సిన పని. लेकिन ये तो इतना सहज है, लोग ही आपके पास आएंगे। ఇది ఎంత సహజం అంటే ఆత్మలే మీ దగ్గరికి వస్తారు. तो ऐसे सेवा में आपको परिवर्तन लाना है। అలా సేవలో మీరు పరివర్తన తీసుకురావాలి. ठीक है, अभी बाबा ने हमको कहा ये साल ऐसे तपस्या करना है। అయితే ఇప్పుడు బాబా చెప్పారు ఈ సంవత్సరం ఇలా తపస్సు చేయాలి అని. अभी तपस्या तो हम करते हैं, बाबा से शक्ति लेते हैं, ఇప్పుడు మనం తపస్సు చేస్తాము, బాబా నుంచి శక్తి తీసుకుంటాం. लेकिन देंगे कैसे, కానీ ఎలా ఇస్తాము, कब देंगे, ఎప్పుడు ఇస్తాము, कहाँ देंगे, ఎక్కడ ఇస్తాము, कितना देंगे, ఎంత ఇస్తాము, कैसे देंगे, ఎలా ఇస్తాము, ये सभी बच्चों का क्वेश्चन है। ఇవన్నీ పిల్లల యొక్క ప్రశ్నలు. ज्ञान तो मुख द्वारा दे सकते हैं, జ్ఞానం అయితే నోటితో ఇస్తాము, पॉम्पलेट्स द्वारा दे सकते हैं, పాంప్లెట్స్ ఇచ్చి కూడా ఇస్తాము, ब्रह्मा भोजन मुख द्वारा खिला सकते हैं, బ్రహ్మ భోజనం తినిపిస్తాము. लेकिन ये तपस्या कैसे देंगे, ఏ తపస్య అన్నది ఎలా ఇస్తాము, ये बाबा को क्वेश्चन है बच्चों की तरफ से। ఇది పిల్లల నుంచి బాబాకి ఒక ప్రశ్న. तो बाबा कहते बच्चे आत्मा है ना, బాబా అంటున్నారు పిల్లలు ఆత్మలు కదా, 3 वैरायटी का कर्म करती है। 3 వెరైటీల యొక్క కర్మలు చేస్తారు. एक है मनसा, ఒకటి మనస్సుతో, दूसरा वाचा, రెండోది వాచా సేవ, तीसरा कर्मणा। మూడోది కర్మల ద్వారా సేవ. हाँ, आत्मा जो भी देना चाहता है इस दुनिया को, कुछ कहना चाहती है, कुछ देना चाहती है, तो इस 3 ग्रुप माना 3 वे द्वारा देती है। ఆత్మ ప్రపంచానికి ఏదైతే ఇవ్వాలో ఈ మూడిట్ల ద్వారా ఇస్తుంది. हाँ, एक मन से, एक मुख से, एक कर्मणा से। ఒకటి మనస్సుతోని, ఒకటి మాటలతోని, ఒకటి కర్మల ద్వారా. ठीक है, अभी तपस्या को कैसे ये 3 वे द्वारा पास करना है, लोगों को देना है, ये बाबा कह रहे हैं। ఇప్పుడు ఈ 3 మార్గాల ద్వారా తపస్యని ఎలా ఇవ్వాలో ఆత్మలకి బాబా చెప్తున్నారు. तो हर सुबह मनसा द्वारा देने के लिए नया 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 न्यू संकल्प करना है। ప్రతిరోజు ఉదయము కొత్త కొత్త సంకల్పాలు మనసు ద్వారా ఎలా ఇవ్వాలో అన్నది చేయాలి. तो संकल्प कहाँ से मिलेगा, సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? एक दिन पहले 9 to 9:20 के वरदान में नया संकल्प एक दिन एडवांस में ही बाबा देगा, वो भी सोचने का जरूरत नहीं है। ఒక రోజు ముందే వరదానం క్లాస్ లో 9 to 9:20 కూడా దొరికేస్తుంది, మీకు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. जो क्लास सुना है उसको अमृत वेले में धारणा करो, स्वरूप बनो, तो नया नया बाबा संकल्प दे देगा, विशेष संकल्प दे देगा, नया प्रोडक्ट दे देगा। మీరు ఏదైతే వరదానం క్లాస్ లో విన్నారో అమృత వేళ దాన్ని దారంలోకి తీసుకురావడానికి ట్రై చేయాలి, కొత్త కొత్త ఆలోచనలన్నీ వస్తాయి. ठीक है, हाँ, माना ऐसे अमृत वेले में ऐसे प्रोडक्ट बनाओ, అమృత వేళలో అలాంటి కొత్త వస్తువుని తయారు చేయండి. उसके बाद मनसा द्वारा सारे दुनिया को शुभ भावना, शुभ कामना के विधि द्वारा आपने कितना दिया, कितना वृद्धि किया, कितना इंप्रूवमेंट्स हुआ, कितना स्टॉक हुआ, कितना स्थिति में उन्नति हुआ, वो चेक करो। అలాగే అమృత వేళలో శుభ భావనల ద్వారా, శుభ కామనల ద్వారా ఎంత ఇచ్చారో మీరు శక్తి, అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ऐसा नहीं अमृत वेले में बाबा ये चाहिए, वो चाहिए, ऐसे चाहिए, वैसे चाहिए कहते रहेंगे तो बिजनेस नहीं होता है।
అలాగా అమృత వేళలో నాకు ఇది కావాలి బాబా ఇది కావాలి బాబా అంటే వ్యాపారం సరిగా నడవదు. जैसे आपने एक शॉप ओपन किया है, ఎలాగైతే మీరు ఒక షాప్ ఓపెన్ చేశారు, तो लोग आगे खड़े हैं कस्टमर, కస్టమర్స్ ముందు ఉన్నారు షాప్ ముందు, आप मोबाइल से अपनी पत्नी से बच्चों से बात करते रहेंगे, झगड़ा करते रहेंगे, तो वो कस्टमर वहां खड़े रहेंगे क्या? वो चले जाएंगे ना। అప్పుడు మీరు మీ మీ భార్యతో గాని లేకపోతే మీ పిల్లలతో గాని ఫోన్ లో మాట్లాడుతూ లేకపోతే ఏదో దెబ్బలాడుతూ ఉంటే వాళ్ళు ఉంటారా? వెళ్ళిపోతారు కదా. और आपका शॉप कभी भी क्लोज है, जब वो लोग आते हैं, आप बैंक में गए हैं और कहाँ भी गए हैं, तो वो लोग आपके पास क्यों आएंगे? ఎప్పుడు కస్టమర్స్ వచ్చినా మీ షాప్ క్లోజ్ చేసి ఉంటే మీరు ఎక్కడో బ్యాంక్ కి పని మీద వెళ్తే ఇంకా మళ్ళీ కస్టమర్స్ వస్తారా? రారు కదా నెక్స్ట్ టైం. थोड़ा दिन देखकर वो दूसरा शॉप पर चले जाएंगे जो 24/7 ओपन रहता है। కొన్ని రోజులు చూసి వేరే షాప్ కి వెళ్ళిపోతారు, ఏదైతే 24 గంటలు ఉంటుందో ఆ షాప్ కి వెళ్ళిపోతారు కదా. तो बिजनेस के टाइम पर बिजनेस ही करना है। కాబట్టి వ్యాపారం సమయంలో వ్యాపారమే చేయాలి. तो बाबा 24 आवर प्रोडक्ट सप्लाई करने के लिए रेडी है क्या? आप देने के लिए रेडी हो क्या? బాబా అయితే 24 గంటలు మీకు సప్లై చేయడానికి స్టాక్ రెడీగా ఉన్నారు, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? तो आपके मन द्वारा है ना, नया नया अनुभव, नया नया स्टेजेस, नया नया खुशी ज्यादा फ्लो होने का फीलिंग आना चाहिए। మీ మనస్సు ద్వారా కొత్త కొత్త అనుభవం, కొత్త కొత్త ఆనందాలు, కొత్త కొత్త సంతోషాలు ఫ్లో అవడానికి రెడీగా ఉండాలి. लेकिन बाबा से रूरिहान नहीं, बाबा से विचार सागर मंथन नहीं, बाबा से बात करने नहीं, शक्ति फ्लो होने का, माना प्रोडक्ट जा रहा है बस ये फ्लो होने का अनुभव होना चाहिए। బాబాతో ఆత్మిక సంభాషణ చేయడము మాట్లాడడము కాదు, మీ నుంచి శక్తి, బాబా శక్తి ఫ్లో అవుతూ ఉండాలి. ठीक है, उसके साथ दिन में आपको बातें भी करना पड़ता है। దాంతో పాటు రోజులో మీరు మాట్లాడడం కూడా ఉంటుంది. ऐसा नहीं कि ईश्वरीय ज्ञान ही सुनाना, ऐसा नहीं है, किसी आत्मा के साथ बात करना पड़ता है। ఓన్లీ ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వడమే కాదు, ఏదైనా ఎవరైనా ఆత్మతో కూడా మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. शॉप वालों से बात करना है, कंप्यूटर रिपेयर करने वालों से बात करना है, वेजिटेबल वालों से बात करना है, रिश्तेदारों से बात करना है, फ्रेंड से बात करना है, बहुत सारे लोगों से बात करना होता है मुख द्वारा। షాప్ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, వెజిటబుల్స్ అమ్మే వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, అలా కస్టమర్స్ తో మాట్లాడాల్సి వస్తుంది, అలా ఏదో ఒకటి బంధువులతో కూడా మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. उसमें ये तपस्या को ऐड करेंगे तो అందులో ఆ సంభాషణలో ఈ తపస్యాని యాడ్ చేసామంటే గనక उस आपकी बातें में मधुरता आएगी, అప్పుడు మీ మాటల్లో మధురత అన్నది వస్తుంది. आप भी संतुष्ट रहेंगे, सुनने वाले भी संतुष्ट रहेंगे, మీరు సంతుష్టంగా ఉంటారు, వినేవాళ్ళు కూడా సంతుష్టంగా ఉంటారు. और आपके बातें इतना सरल रहेगा, इजी रहेगा, उनको भी वो समझ में आएगा। అప్పుడు మీ మాటలు ఎలా ఉంటాయంటే సరళంగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, వాళ్ళకి అర్థం అవుతాయి కూడా. तो हर रोज इसमें आपने कितना नवीनता लाई, ये भी चेक करो, यह वाचा सेवा। అప్పుడు ఇందులో మీరు ఎంత అయితే కొత్తదనాన్ని తీసుకొచ్చారో అది కూడా చెక్ చేసుకోండి, దీన్ని వాచా సేవ అంటారు. तो वाचा द्वारा आप तपस्या को, भगवान की शक्ति को वातावरण, वायुमंडल और आत्माओं को दे सकते हो। ఇలాగ మీరు వాచా సేవ ద్వారా భగవంతుని శక్తిని ఆత్మలకు ఇస్తారు, వాయుమండలాన్ని కూడా తయారు చేస్తారు. ऐसा नहीं कि वाचा द्वारा ईश्वरीय ज्ञान ही सुनाना, ऐसा नहीं है, लेकिन कुछ भी कहो, लेकिन मधुरता से कहो, संतुष्टता से कहो, खुशी से कहो, सरलता से कहो। ఆ వాచా సేవ అంటే ఓన్లీ ఈశ్వరీయ జ్ఞానాన్ని నోటితో ఇవ్వడమే కాదు, మీ మాటల్లో మధురత ఉండాలి, అది ఆనందంతో ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి వాళ్ళకి. हमने भी देखा है, जिस दिन क्लास करना है ना, जिस दिन बहुत अच्छा योग हुआ है ना, बातों में बहुत मधुरता आती है, प्यार आता है, उस शक्ति का एहसास मुझे होता है, सुनने वालों को क्या होता है मुझे मालूम नहीं है। ఏ రోజైతే నేను యోగంలో కూర్చుని క్లాస్ చేస్తానో నా క్లాస్ ద్వారా చాలా మధురత వస్తుంది, చాలా ప్రేమతో వస్తుంది, అది వినే వాళ్ళకి తెలియాలి, నాకు తెలుస్తుందో లేదో కానీ నాకైతే బాగా తెలుస్తుంది. ठीक है, तो उसमें है ना बातें बहुत स्मूथ स्लोली आ जाता है, और उसको मैं एंजॉय भी करता हूँ। ఆ మాటలు కూడా స్మూత్ గా సరళంగా వచ్చేస్తాయి, అది నేను ఎంజాయ్ చేస్తాను కూడా. ठीक है, तो नेक्स्ट बाबा कहते हैं ऐसे भी वाचा द्वारा आप सेवा कर सकते हो। అలాగే వాచా సేవ ఇలాగే మాటలతో చెయ్యవచ్చు మీరు. तीसरा है कर्म। మూడవది కర్మతో సేవ. कर्म द्वारा स्व प्रति या अन्य आत्माओं के प्रति भी प्राप्ति का अनुभव होगा। కర్మ ద్వారా మనకి స్వప్రాప్తి, స్వయానికి కూడా ప్రాప్తి ఉండాలి, వేరే వాళ్ళకి కూడా ప్రాప్తి ఉండాలి.
बाबा के साथ आप योग में रहेंगे तो जहाँ भी रहते हो वायुमंडल परिवर्तन होता है, ब्रह्मा भोजन अच्छा होता है, सब कुछ ठीक होता है। तो कर्म के समय में भी बाबा को आपने साथ में रखा, तपस्या का कनेक्शन रखा, तो उस द्वारा भी तपस्या का फल लोगों तक जाकर पहुंच जाएगा। మీరు బాబాతో ఉండి పని చేసినట్టయితే, వంట చేసినప్పుడు అలా వాయుమండలాన్ని తయారు చేసినట్టయితే మీ పనుల ద్వారా కూడా వాళ్ళకి ప్రాప్తి జరుగుతుంది. अभी क्वेश्चन, बाबा कर्म के समय पर हम भोजन बना रहे हैं, चावल बना रहे हैं, इडली बना रहे हैं, सांबार बना रहे हैं, हमको कैसे पता चलेगा सेवा हो रहा है कि नहीं हो रहा है? మనము మనము భోజనం వండేటప్పుడు, రైస్ వండేటప్పుడు, సాంబార్ వండేటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది మనం తపస్సులో ఉన్నాము అని చెప్పేసి? उस कर्म करते हुए या बाबा के साथ कनेक्टेड है, आपसे सेवा चल रहा है, तो क्या होता है, सदा खुश रहेंगे, लाइट रहेंगे, स्थिति इंप्रूव्ड रहेगा, खुशी और शक्ति प्रसन्नता का अनुभव होता रहेगा। మనము ఆ టైంలో పని చేసేటప్పుడు బాబాతో కనెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు ఒక సంతోషమైన లైట్ ఫీలింగ్ మనకి వస్తుంది. उसके साथ कर्म होने के बाद भी कमाई का एहसास होगा। దాని తర్వాత కూడా ఆ కర్మ అయిపోయిన తర్వాత కూడా మనకి ఆ ఫలితం, కర్మ యొక్క ఫలితం యొక్క అనుభవం కూడా జరుగుతుంది. लाइट का अनुभव होता है, లైట్నెస్ అనుభవం అవుతుంది. सपोज बाबा नहीं है तो हेवीनेस का अनुभव होता है, सफलता नहीं होता है, बार बार विघ्न का अनुभव होता है। అదే బాబా మనతో లేరు అంటే సఫలత యొక్క అనుభవం అవ్వదు. విఘ్నాలు అస్తమాను వస్తూ ఉంటాయి, తరచుగా వస్తూ ఉంటాయి. जैसे बहुत अच्छा योग करके आप अपने घर में जाइए, कितना लाइट होकर सेवा कर सकते हैं, स्लोली लौकिक में अटेंशन देते देते वो एनर्जी क्या होगा, डाउन हो जाएगा। ఎలాగైతే బాగా యోగం చేసి ఇంటికి వెళ్తామో అంత లైట్నెస్ ఫీలింగ్ ఉంటుంది, అలా కర్మలోకి వెళ్తూ 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 తగ్గిపోతుంది మొత్తం. अभी हो गया मनसा वाचा कर्मणा। ఇప్పుడు అయిపోయాయి మనస వాచ కర్మణ సేవల ద్వారా ఎలా చేయాలో అనేది అయిపోయింది. ఇప్పుడు इसका मतलब परमात्मा का शक्ति मन में पास होगा तो क्या अनुभव होगा? దీంతో ఎలా తెలుస్తుందంటే పరమాత్మ యొక్క శక్తి మనసుతో ఫ్లో అవుతే ఎట్లా అనుభవం అవుతుంది? आपके वाचा द्वारा बाहर जा रहा है तो आपको क्या अनुभव होगा? మన వాచా సేవ ద్వారా బయటికి వెళ్తూ కూడా ఎలా అనుభవం అవుతుందో మీకు తెలుస్తుంది. अभी तन द्वारा कर्म कैसे करते हो, तन के साधन द्वारा करते हो ना, तो उसका क्या रिजल्ट आता है ये भी आपको पता चल गया। ఇప్పుడు మన శరీరంతోనే కదా కర్మలు చేస్తాము, దాని ద్వారా సేవ చేశాక కూడా ఏం అనుభవం అవుతుందో మనకు తెలుస్తుంది. अभी रह गया जन। ఇప్పుడు జనం ఒక్కటే మిగిలిపోయింది. संबंध संपर्क, माना पंच तत्व और लोगों के साथ हम संबंध संपर्क में आते हैं। మనం పంచతత్వాలతోను మరియు మన ఆత్మలతోనూ సంబంధంతో ఉంటాం కదా. उस समय के तपस्या का सेवा कैसे धारणा करनी है, ఆ సమయంలో తపస్సు యొక్క సేవ ధారణ ఎలా చేయాలి? तो संबंध संपर्क में क्या नवीनता लानी है, సంబంధ సంపర్కాలలో నవీనతని ఎలా తీసుకురావాలి? उनके साथ सदा ये संकल्प रहे, मैं मास्टर दाता हूँ। వాళ్ళతో మనకి ఎలా సంకల్పం ఉండాలంటే నేను మాస్టర్ దాతని. माना हर जगह हर सेकंड उस वायुमंडल को, उन आत्माओं को बाबा कुछ देना चाहता है। అంటే ఏంటంటే ప్రతి సెకండ్ ప్రతి సమయంలోనూ బాబా ప్రతి ప్లేస్ లోనూ కూడా బాబా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారు సంకల్పం. हाँ, कुछ ना कुछ देना चाहता है, ఏదో ఒకటి ఇద్దామని అనుకుంటున్నారు బాబా. क्योंकि वो सभी जगह में आपका हिसाब किताब है। ఎందుకంటే ఆ అన్ని స్థానాల్లోని మీ లెక్కాచారాలు ఉన్నాయి. आप बाबा का रिप्रेजेंटेटिव हो, మీరు బాబా యొక్క రిప్రజెంటేటివ్. बाबा का कुछ शक्ति देने के लिए आप निमित्त हो। బాబా యొక్క శక్తిని ఇవ్వడానికి మీరు నిమిత్తంగా ఉన్నారు అక్కడ. आप ब्राह्मण आत्मा हो, साधारण आत्मा नहीं हो। మీరు బ్రాహ్మణ ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు. तो जहां भी जाते हो उन आत्माओं को आपके द्वारा प्राप्ति का अनुभव होगा। మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆత్మలకి మీ ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం అవుతుంది. प्राप्ति कैसे मिलेगा? ప్రాప్తి ఎలా దొరుకుతుంది? एक है हिम्मत द्वारा। ఒకటి అంటే ధైర్యం ద్వారా. आप वहां जाते हैं तो उनको लगता है यस आई कैन, मैं कर सकता हूँ। आपके एनर्जी द्वारा, आपके बोल द्वारा आप वहां रहते ही उनको शक्ति आ जाएगा, भगवान की शक्ति आपके द्वारा फ्लो होगा, उनको कर्म करने के लिए हिम्मत मिलेगा। అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి ఒకటి వస్తుంది, నేను చెయ్యగలను అన్న ధైర్యం వస్తుంది మనకి. అప్పుడు అక్కడి నుంచి మీ ఆ ఫ్లో శక్తి మీ దగ్గర నుంచి బాబా శక్తి ఫ్లో అవుతుంది. हमको नहीं होगा, हमारे द्वारा उनको पहुंच जाएगा, तो उनको
क्या हो जाएगा, हिम्मत आएगा। जो आपके साथ में रहने वाले आत्माओं को आपके द्वारा जाता है ना, उन लोगों को हिम्मत आएगा आपके कारण। ఆ, ఇప్పుడు మీ ద్వారా బాబా యొక్క ఫ్లో అవుతుంది కదా శక్తి, అది వాళ్ళకి వెళ్ళి వాళ్ళలో ధైర్యం వస్తుంది. ठीक है, तो बहुत ऐसे बैठे रहते हैं ना, उसके बाद पुरुषार्थ के लिए हाँ ये हम कर सकते हैं, हम यो कर सकते हैं करके उनको क्या हो जाएगा, कर्म करने के लिए हिम्मत आएगा। అలా నీరసంగా కూర్చుంటారు. ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్, ధైర్యం వస్తుంది. నేను చెయ్యగలను అన్నదే వస్తుంది వాళ్ళకి. सेकंड, उनमें उमंग उत्साह भी आ सकता है। వాళ్ళలో రెండవది ఏంటంటే వాళ్ళలో ఉల్లాస ఉత్సాహాలు కూడా వస్తాయి. चाहे पढ़ाई में, चाहे ईश्वरीय कार्य में, चाहे बिजनेस में, किसी में भी जो कर्म के लिए वो मूड ऑफ करके बैठते हैं ना, वो कर्म में आपकी शक्ति द्वारा उनको उमंग उत्साह आ सकता है। ఎలా అయితే వాళ్ళు చాలా మూడీగా కూర్చుంటారో అలాంటి వాళ్ళు ఇలా ఇక్కడ నుంచి వీళ్ళకి శక్తి వస్తుంది, ఉల్లాస ఉత్సాహాలు కూడా వస్తాయి. మేము చెయ్యగలము అన్న ఉల్లాస ఉత్సాహాలు. उसके साथ उन लोगों को आपके द्वारा शांति और शक्ति भी मिल सकता है। మీ ద్వారా ఆ ఆత్మలందరికీ శాంతి శక్తి కూడా దొరుకుతాయి. उसके बाद उनको पुरुषार्थ और सेवा का सहज विधि भी मिल सकता है। దాని తర్వాత వాళ్ళకి పురుషార్థము, సేవ యొక్క సహజ విధి కూడా దొరుకుతుంది. खुशी भी मिल सकता है, సంతోషం కూడా దొరుకుతుంది, अनुभव भी हो सकता है, అనుభవం కూడా దొరుకుతుంది. किसी को साक्षात्कार भी हो सकता है। ఎవరో ఒక్కొక్కరికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. लेकिन क्या हुआ है आपको पता नहीं रहता है, आपके द्वारा फ्लो हो रहा है, क्या मिल रहा है वो लोग जानते हैं, आप नहीं जानते हैं। మీ దగ్గర నుంచి శక్తి ఫ్లో అవుతుంది, ఏమవుతుందో మీకు తెలియదు. ఎవరైతే ప్రాప్తి చెందారో, ఎవరైతే వాళ్ళకి దొరికిందో వాళ్ళకి తెలుస్తుంది. ऐसे वैरायटी द्वारा उन आत्माओं को, पंच तत्वों को बाबा देने के लिए आपको निमित्त बनाता है। అలాగా ఆత్మలకి, పంచతత్వాలకి శక్తిని ఇవ్వడానికి బాబా మిమ్మల్ని నిమిత్తంగా తయారు చేశారు. इसीलिए नया साल में ये सोचना है, हमको सदा देना है, लेना नहीं है। ఇలా కొత్త సంవత్సరంలో మనం ఎప్పుడు ఆలోచన ఎలా ఉండాలి, ఇచ్చే దాని మీదే ఉండాలి, తీసుకునే దాని మీద కాదు. लेंगे तो क्या लेंगे, తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? उनके पास विकार है, वो लेंगे क्या? వాళ్ళ దగ్గర వికారాలు ఉన్నాయి, అవి తీసుకుంటావా ఏంటి? नहीं है ना, ये देना है। ఏమి కాదు, ఓన్లీ ఇవ్వాలి మనం. तो ऐसे समय प्रमाण स्वभाव संस्कार में परिवर्तन करो। అలా సమయానుసారంగా స్వభావ సంస్కారాల్ని పరివర్తన చేసుకోండి. बाप समान नवीनता लानी है। బాప్ సమానంగా నవీనత తెచ్చుకోవాలి మీలో. ऐसा नहीं कि सिर्फ अमृत वेले में योग किया, नुमा शाम को योग किया, उसी समय पुरुषार्थ और सेवा, ऐसा नहीं है। तपस्या द्वारा हर सेकंड इस विधि से आप कनेक्ट होंगे तो सेवा भी होगा, स्वपुरुषार्थ भी होगा। అలా అమృత వేళలోనే, నుమాశాంలోనే చేయడం యోగం అది కాదు. ప్రతి క్షణము మనము ఈ తపస్య అన్న శక్తి చెయ్యాలి, తపస్య చెయ్యాలి. तो बाबा कहते हैं ये मेरा स्वभाव नहीं है, बाबा का स्वभाव है, मानना बाबा कर रहा है, इस स्मृति में कर्म करो। ఇది నా స్వభావం కాదు, బాబా స్వభావము, మరియు బాబానే తయారు చేస్తున్నారన్న స్థితిలో ఉండాలి. तो ये सारे चीज का आपको समारोह मनाना है। ఈ అన్ని వస్తువుల యొక్క సమారోహం మీరు చేయాలి. जैसे कि नया शॉप ओपन करते हैं तो क्या करते हैं, ఎలాగైతే కొత్త షాప్ ఓపెన్ చేస్తే ఏం చేస్తాము? पुराने को जलाते हैं పాతవన్నీ కాల్చేస్తాము. और वर्तमान में नया नया आइटम लाकर रखते हैं जो जरूरत है लोगों को। వర్తమానంలో ఆత్మలకి ఏమి అవసరమో అవే వస్తువులే తెచ్చి పెడతాము. और बिजनेस द्वारा जो प्रॉफिट है ना, एफडी करके रखते हैं भविष्य के लिए। బిజినెస్ ద్వారా వచ్చిన ఏదైతే ప్రాప్తి అయిందో దాన్ని ఎఫ్డి గా వేసి ఉంచుకుంటాం, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి భవిష్యత్తు గురించి దాచుకుంటాం. ऐसे ही आपको 3 समारोह मनाना है। అలాగా మీరు 3 సమారోహాలు చేయాలి. एक बीते वर्ष का समाप्ति समारोह, ఒకటి అయిపోయిన సంవత్సరాన్ని వదిలేయాలి, ఒకటి जो हुआ बिंदु लगाओ, क्यों क्या कब कैसे नहीं, उसको क्या करो, बिंदु लगाओ, समाप्त करो। ఏదైతే అయిపోయిందో అయిపోయింది, దాన్ని సమాప్తం చేసేయాలి, దానికి బిందువు పెట్టేయాలి, అంటే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. वर्तमान की समानता और समीपता, बाप के समान, बाप के समीप रहकर बाप समान बिजनेस करना है। బాబాకి తండ్రితో సమానంగా ఉండాలి, సమీపంగా ఉండాలి, బిజినెస్ చేయాలి. इसका मतलब क्या है, దీని యొక్క అర్థం ఏంటి? जगह क्लीन किया बाबा ने, ఆ ప్లేస్ అయితే బాబా క్లీన్ చేసేసారు, बिल्डिंग बनाया है, బిల్డింగ్ తయారు చేశారు, शॉप ओपन किया है, షాప్ ఓపెన్ చేశారు, कैश बॉक्स में मालिक बैठा है। క్యాష్ బాక్స్ దగ్గర యజమాని కూర్చున్నారు. ఎవరు ఎవరు వాళ్ళు? बाप दादा बैठा है।
బాప్ దాదా కూర్చున్నారు. आप कौन हो? మీరు ఎవరు? उस शॉप में सर्वेंट हो। ఆ షాప్ లో మీరు సర్వెంట్. लोग आते हैं, ఆత్మలు వస్తారు, क्या क्या चाहिए पूछते हैं। ఏవేం కావాలో అడుగుతారు. बाबा कहते हैं आपको वहां है लाकर दे दो। బాబా అంటారు అక్కడ అది ఉంది, ఇది ఉంది, మీరు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తారు. तो लेकर आके आपको देना है। అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటమే మీ పని. देने का काम आपका है, ఇచ్చే పని అయితే మీదే, आइटम आपका नहीं है, ఐటమ్ మీది కాదు, बाप का है। తండ్రిదే. लाया बाप ने है, తండ్రే తీసుకొచ్చారు, कैसे देना है बाबा कहता है, ఎలా ఇవ్వాలో బాబాయే చెప్తారు. लेकिन प्रॉफिट आपके हाथ में आता है। కానీ లాభం అయితే మీ చేతిలోకి వస్తుంది. लेकिन एटलीस्ट देने के लिए तो निमित्त बनना है ना। అట్లీస్ట్ ఇవ్వడానికైతే నిమిత్తంగా అవ్వాలి కదా మీరు. इतना भी पुरुषार्थ नहीं करेंगे तो प्रॉफिट कैसे मिलेगा, सैलरी कैसे मिलेगा। ఎంత పురుషార్థం కూడా చెయ్యకపోతే మీకు శాలరీ ప్రాఫిట్ ఎలా వస్తాయి, లాభం ఎలా వస్తుంది మీకు? तो बाबा कहते हैं बच्चे देखो मेरे शॉप में बहुत सर्वेंट है। బాబా అంటారు నా షాప్ లో చాలా సర్వెంట్స్ ఉన్నారు. जो नजदीक में है ना उनको मैं पहले कहता उनको ये दे दो। आप दूर में रहेंगे तो क्या होगा, क्यू में आना पड़ेगा। నేను ఎవరైతే నా దగ్గర ఉన్నారో వాళ్ళకి చెప్తాను ఇది ఇవ్వండి అని. దూరంగా ఉంటే నేను ఎలా చెప్తాను వాళ్ళకి, నేను చెప్పలేను కదా. उनको देकर तुरंत नजदीक में आके बैठे कि फास्ट लेना है देना है लेना है देना है, बिजनेस करते रहना है। అందుకే దగ్గరగా ఉండి ఇవ్వడం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వడం తీసుకోవడం మీరు చెయ్యాలి. भाग भाग कर जाना है देना है और बाबा के पास नेक्स्ट देने के लाकर आगे खड़े रहना है। పరిగెట్టి పరిగెట్టి ప్రతి పని చేయాలి, మళ్ళీ బాబాకి సమీపంగా వచ్చేయాలి, మళ్ళీ తీసుకురావాలి, వాళ్ళకి ఇవ్వాలి. बीच में मोबाइल देखते रहेंगे, व्हाट्सएप देखते रहेंगे तो बाबा नहीं बुलाएगा। మధ్య మధ్యలో వాట్సాప్ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ ఉంటే బాబా మిమ్మల్ని పిలవరు. तो इससे क्या होता है, भविष्य में सदा सफलता का समारोह मनाते रहेंगे। దీని ద్వారా సఫలత యొక్క సమారోహం అవుతుంది భవిష్యత్తులో. तो सारा बिजनेस देखने के बाद कैश बॉक्स में बाबा आपको बिठाएगा, अभी नहीं। అంతా అయిపోయాక క్యాష్ బాక్స్ దగ్గర బాబా మిమ్మల్ని కూర్చోబెడతారు, ఇప్పుడు కాదు. अभी वो समय आया नहीं है, ఇప్పుడు ఇంకా సమయం అయితే రాలేదు. अभी बाबा सिखा रहा है। ఇప్పుడు బాబా మీకు నేర్పిస్తున్నారు. इसलिए बाबा का मुरली को थोड़ा जानिए पहचानिए। అందువల్ల బాబా యొక్క మురళిని కొంచెం తెలుసుకోండి, గుర్తుపట్టండి, समझना है, అర్థం చేసుకోండి. ठीक है। इसीलिए क्या करना है, దీనికి ఏం చెయ్యాలో एक बिंदु लगाओ ఒక బిందువుని పెట్టండి. और दूसरा बिंदु माया नॉट अलाउड। రెండవ బిందువు ఏంటంటే మాయని అలో చేయకూడదు. सदा बाप के साथ बिजनेस करते रहना और मोबाइल के लिए, रिश्तेदार के लिए, भोजन के लिए और किसी के लिए नॉट अलाउड। ఓన్లీ బాబాతో కలిపి బిజినెస్ చేయాలి, అంతేగాని బంధువులతోని మొబైల్ తోని వాటిని అలో చెయ్యొద్దు అసలు. तो ऐसे इस साल में तपस्या करना है అలా ఈ సంవత్సరం తపస్య చెయ్యాలి, और बाप के साथ मौज में रहना है। అలా బాబా తండ్రితో పాటు ఆనందంగా ఉండాలి. तो बाबा कहते मेरे साथ में रहेंगे तो समय के अनुसार मैं बीच बीच में गर्मी आ गया तो जूस आइसक्रीम भोजन सब खिलाता हूँ, टेंशन मत करना। అలా నా తండ్రి ఏమంటున్నారంటే ఇలా నాతో ఉంటే సమయానుసారంగా వేడిగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ జ్యూస్ ఇప్పించడం ఇలాంటివన్నీ నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడవసరం లేదు. सिर्फ आप बिजनेस में रहो, बाकी का आपका देखभाल मैं करूंगा। ఓన్లీ మీరు బిజినెస్ చూసుకోండి, మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను. इसलिए बाबा का पार्ट क्या है, बाबा हमको कितना सहज बनाना चाहता है, ये आपको जानना है। ఇందువల్ల మన పాత్ర ఏంటి, బాబా మనం ఎలా తయారు చేయాలని చూస్తున్నారో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. समय के अनुसार सेवा का विधि कैसे चेंज हो रहा है वैसे हम भी चेंज होंगे, तो इसलिए राजयोग सहज होता है। पुराना ही फॉर्मूला पकड़कर बैठेंगे आपको सहज नहीं होगा। సమయానుసారంగా మనం సేవ చేయడంలో ఎలాంటి పరివర్తన తెచ్చుకోవాలో అలా చూస్తూ ఉండాలి, అంతేగాని పాతవే పట్టుకుని అట్లా ఉండకూడదు, ఆ విధానం పట్టుకుని ఉండకూడదు. तो आपको दिन ब दिन सहज नहीं होगा और इस रास्ते में आगे बढ़ने के लिए कुछ नहीं होता है। రోజు ఎంత మీకు ఇది సహజంగా అవ్వకపోతే ముందుకు వెళ్ళడానికి మీకు ఒక ఆనందం రాదు. ठीक है, अच्छा, ओम शांति। अच्छा, ओम शांति। थैंक यू बाबा। थैंक यू बाबा। धन्यवाद बाबा। धन्यवाद बाबा। शुक्रिया बाबा। शुक्रिया बाबा। बाबा को भी थैंक यू, आप सभी को भी थैंक यू, और जो जूम ऑपरेट किया गीता बहन को भी थैंक यू, ट्रांसलेशन किया श्री लक्ष्मी बहन को बहुत